హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 ఏదైతే మనకి 22 జనవరికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుందో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్ సేల్ అనేది మీకు డిస్ట్రిక్ట్ యాప్లో మీకు స్టార్ట్ అయితే అయిపోయింది. ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్లో మీరు IDFC అని చెప్పి సెర్చ్ చేయండి, లేదంటే ఇండియా అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మీకు IDFC ఫస్ట్ బ్యాంక్ సిరీస్ ఫస్ట్ T20 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కోల్కతా అని చెప్పి కనిపిస్తుంది. మీరు దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మ్యాచ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆ డీటెయిల్స్ అనేవి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ బుక్ నావ్ అని చెప్పేసి ఇక్కడ టికెట్ల ఆప్షన్ కనిపిస్తుంది, బుక్ టికెట్స్ అని. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఆ ఆప్షన్ మీద కానీ మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి క్యూ లైన్ సిస్టమ్ అనేది వస్తుంది. క్యూ లైన్ సిస్టమ్, ఇక్కడ క్యూ సిస్టమ్ వచ్చి మనకి ఇక్కడ మనకి చూపించబడుతుంది. అట్లనే కింద మీకు స్టేడియం వర్చువల్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వర్చువల్ వ్యూ చూడండి, ఈ వర్చువల్ వ్యూ చూసుకోండి. ఇక్కడ మనకి ఏ స్టాండ్కి సంబంధించిన టికెట్స్ సేల్కున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. C బ్లాక్, B బ్లాక్, L బ్లాక్, K బ్లాక్, ఈ 4 బ్లాక్స్ సంబంధించినటువంటి టికెట్స్ అనేవి మీకు సేల్కి అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఇప్పుడు పైన వచ్చేసి మనకి ఇక్కడ మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి క్యూ లైన్లో అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది. సేమ్ మనం పేటీఎం యాప్లో బుక్ చేసుకుంటాం కదా, అట్లానే మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వాటి టికెట్ ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం టికెట్లు మన టర్న్ ఇక్కడ 0 వచ్చినప్పుడు మనం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. అదే మీరు ఒకవేళ పేటీఎం కానీ పేటీఎం ఇన్సైడర్ నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంటుంది చూడండి. టికెట్లు వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ యాప్లో మీకు సేల్కి అవైలబిలిటీ ఉంటాయని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు దీని మీద ట్యాప్ చేసుకున్నా సరే డిస్ట్రిక్ట్ యాప్కి రీడైరెక్ట్ అనేది అయిపోతారు. మీరు డిస్ట్రిక్ట్ యాప్ డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే అక్కడే వెయిట్ చేయండి. మీకు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు క్యూ సిస్టంలో. ఫ్రెండ్స్, క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి టికెట్లు బుక్ చేసుకోనికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 4 బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2,500 రూపీస్ అయితే ఓన్లీ ఇక్కడ మనకి సెలెక్ట్ సెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ మనం బ్లాక్స్ మీద కూడా మనం ట్యాప్ చేసుకొని టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ బ్లాక్లో అయితే టికెట్లు బుక్ చేసుకోవాలో ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోవాలి. దానిపైన ట్యాప్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ యాడ్ అని వస్తుంది. ఇక్కడ మనము మ్యాక్సిమం 5 టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోనికి అయితే రాదనమాట. ఇక్కడ చూడవచ్చు 1 2 3 4 5 అంతకుమించి ఎక్కువ బుక్ చేసుకోలేము. ఇక్కడ చూసుకోవచ్చు. దాని టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి కింద మనకి చెక్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద మనం ట్యాప్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనము C బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒక టికెట్ అది కనిపిస్తుంది, మ్యాచ్ డేటు టైము ఇట్లాంటి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో నోటిఫికేషన్ ఏంటంటే M-Ticket, షో యువర్ M-Tickets ఆన్ యువర్ మొబైల్ డివైస్ ఎట్ ద వెన్యూ ఎట్ చెక్ ఇన్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే మీకు మొబైల్ డివైస్లో M-Ticket వస్తుంది కదా, దాన్ని తీసుకొని మీరు మ్యాచ్కి వెళ్ళలేరు. ఫిజికల్ టికెట్ అనేది మీకు మండేటరీ అనమాట. ఇక్కడ మీరు కింది స్క్రోల్ చేసుకుంటే మనకి ఆ టికెట్ టోటల్ అమౌంట్ అదే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 2,000 రూపీస్ టికెట్ అంటే 141.60 రూపీస్ అని బుకింగ్ ఫీజ్ అని GST 2 కలిపినాయి. ఇక్కడ యాడ్ బిల్లింగ్ డీటెయిల్స్ ఏదో మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది, మన నేమ్ ఇచ్చేయాలి. ఇక్కడ ఎవరైతే మీరు టికెట్లు పికప్ చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళ నేమ్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఇక మీకు ఇక్కడ ఈమెయిల్ కూడా అడుగుతుంది, మీరు మెయిల్ ID కూడా ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, మీరు స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. స్టేటు ఇట్లా మనం వాళ్ళ నేము, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్, స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కలెక్ట్ ఫిజికల్ టికెట్స్ ప్రియర్ టు ద ఈవెంట్ ఎట్ ద డెసిగ్నేటెడ్ లొకేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. మీరు ఈవెంట్కి అంటే మీరు మ్యాచ్కి వెళ్ళడానికన్నా ముందే మీరు ఫిజికల్ టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. బాక్స్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏందనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసినారు. నియర్ మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ మైదాన్ అని చెప్పేసి ఉంది, న్యూ మార్కెట్ ఏరియా కోల్కతా. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఫిజికల్ టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు.
17 జాన్ 11 AM to 1 PM. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 17 జాన్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్ ఆఫీస్ విల్ బి ఆపరేషనల్ ఫ్రమ్ 17 జనవరి 2025 టు 21 జనవరి అని చెప్పేసి ఉంది. మీరు మ్యాచ్ కన్నా ముందే మీరు టికెట్లు అనేది బుక్ చేసుకోండి. మ్యాచ్ డే రోజు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు టికెట్లు. అక్కడ మనం టికెట్లు రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు మ్యాచ్ కన్నా ఒక రోజు ముందు వరకు మీరు 17 జనవరి నుంచి 21 జనవరి వరకు మీరు టికెట్స్ అనేవి రిడీమ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం కింది స్క్రోల్ చేస్తే మనకి టికెట్ అమౌంట్ అదంతా కనిపిస్తుంది అండ్ మనం ఇచ్చే డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్ పికప్ స్లాట్ అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడ పికప్ స్లాట్ అంటే మనం ఏ డేట్ వరకు అంటే 17 జాన్ నుంచి 21 జాన్ వరకు వారు టికెట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎప్పుడెప్పుడు టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలని టైమింగ్స్తో సహా వాళ్ళు అయితే చెప్తున్నారు, డేట్స్ ఇచ్చారు. అట్లనే మనకి బాక్స్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆపరేషనల్గా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. దాని తర్వాత మనం ప్రాసెస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని దాని తర్వాత పేమెంట్ పేజ్ వచ్చినప్పుడు పేమెంట్ పేజ్లో పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తే మనకి టికెట్లు అనేవి బుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20కి సంబంధించినటువంటి మ్యాచ్ టికెట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.